హలో గాయస్, మనకి రీసెంట్గా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మరి దాదాపు వీళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయారని చెప్పాలి. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఎప్పుడు కూడా సిఎస్కే అంటే ప్లేయర్స్ మీద నమ్మకం ఉంచింది. సో ఒక ప్లేయర్ స్ట్రగుల్ అయినా సరే ఖచ్చితంగా ఆ ప్లేయర్ని కంటిన్యూ చేస్తూ ఉండిద్ది వాళ్ళ మీద నమ్మకం పెట్టి. కానీ ఈ సీజన్లో చూసుకుంటే వీళ్ళు 9 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్లో 7 మ్యాచ్లో ఓడిపోయి 2 మ్యాచ్లు మాత్రం గెలిస్తే దాని తర్వాత వీళ్ళు మొత్తం ప్లేయర్స్ని చూసుకుంటే 19 మెంబర్స్తో ఆడటం జరిగింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ప్రీవియస్గా ఎప్పుడు కూడా లేదు సిఎస్కేకి. సో మరి దీని అంతటికి రీజన్ అయింది, మరి వీళ్ళు ఈ సీజన్లో ఎందుకు ట్రస్ట్ చేయలేకపోయారు ప్లేయర్స్ని అంటే దీని గురించి ధోని ఒకటే చెప్తున్నాడు. సో ఈ సీజన్లో చూసుకుంటే మేము మొత్తం కూడా 19 మెంబర్స్ ఆడాం. అయితే ఇన్ని చేంజెస్ ఎందుకు చేసామంటే మా ప్లేయర్స్లో మొత్తం 5-6 మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఒక టీం గెలవాలంటే ఖచ్చితంగా మరి మ్యాక్సిమం మనకి 1 or 2 ప్లేయర్స్ స్ట్రగుల్ అయ్యారంటే ఓకే, మ్యాచ్ రిజల్ట్ని ఎలాగైనా రాబట్టచ్చు. కానీ ఇక్కడ ఒకేసారి ఒకే టీంలో మరి 5-6 పర్ఫార్మెన్స్ చేయకపోతే మరి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది మాకు? సో అందుకని చెప్పేసి ఇన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది మేము. సో మరి ఒకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అని చెప్పేసి ఇన్ని చేంజెస్ చేసినా సరే మాలో ఎవరిలో కూడా ది బెస్ట్ రాబట్టలేకపోయాం. సో అందుకని చెప్పేసి ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో దాని తర్వాత మా బ్యాట్స్మెన్స్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని అటాక్ చేయాల్సింది పోయి సో మరి స్పిన్నర్లకే వికెట్లు ఇచ్చిన సినారియో కూడా చూసాం. సో ఇదొక రీజన్ అని చెప్పవచ్చు మేము ఈ సిచ్యువేషన్లో ఉండటానికి అని చెప్పేసి కూడా ధోని మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి సిఎస్కి ఈ స్టేజ్లో ఉండడానికి మరి ధోని వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.